హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము అవతార్ మూవీకి సంబంధించి, అఖండ మూవీకి సంబంధించి, దురంధర్ మూవీకి సంబంధించి, శంబాలా మూవీకి సంబంధించి, ఛాంపియన్ మూవీకి సంబంధించి, మార్క్ అలాగే 45 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అవతార్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విదేశాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఫైనల్గా ఈ సినిమా ఇండియాలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లను వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 3,590 కోట్ల రూపాయలు. మరి ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ మార్కెట్ నుంచి అవతార్ సినిమా 109 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 8 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా కొద్దిగా కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అవతార్ సినిమా దాదాపుగా 9 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 127 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే అవతార్ సినిమా ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా 152 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో రానున్న కాలంలో ఈజీగా రేపు సండే కాబట్టి రేపు కూడా మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే పెద్ద సినిమాలు రావడానికి ఇంకో 10 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి అవతార్ సినిమాకు కూడా అప్పటి వరకు ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లోనే 200 కోట్లకు పైగా ఈజీగా అవతార్ సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా $600 మిలియన్ అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 5,390 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరి రానున్న కాలంలో ఈ సినిమా 10,000 కోట్లను వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి శివన్న, ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలు నటించి కన్నడ లాంగ్వేజ్ నుంచి వచ్చిన 45 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 52 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 78 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే కాబట్టి ఆఫ్ హాలిడే ఉంటుంది కాబట్టి సినిమాకి ఇప్పటివరకు దాదాపుగా 2 కోట్ల 90 లక్షల రూపాయలని సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా 13 కోట్ల 41 లక్షల రూపాయలని ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఉపేంద్ర గారు, శివన్న ప్రధాన పాత్రలు నటించిన 45 మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 92 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. మరి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి ఇంకో సినిమా, అది కిచ్చా సుదీప్ గారు నటించిన మార్క్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 3 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 16 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పటివరకు ఈ సినిమా 19 కోట్ల 81 లక్షల రూపాయలని ఇప్పటివరకు వసూలు చేసింది. సో ఫైనల్గా కిచ్చా సుదీప్ నటించిన మార్క్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు. మరి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలు నటించిన శంబాలా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్ల రూపాయలు. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి వర్కింగ్ డే కాబట్టి 1,05 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు వీకెండ్ కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,75 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పటివరకు ఈ సినిమా 5 కోట్ల 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 1,05 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలు నటించిన శంబాలా మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్ల రూపాయలే కాబట్టి, అలాగే రేపు సండే ఉంది కాబట్టి ఈజీగా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుంది. బట్ బడ్జెట్ని రికవరీ చేసుకున్న తర్వాత సినిమా కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఛాంపియన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. మరి మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు
ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,75,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి దాదాపు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 3,10,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,35,00,000 రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పటివరకు 8,67,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఛాంపియన్ మూవీ ఇప్పటివరకు దాదాపుగా 1,30,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఛాంపియన్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9,97,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. రేపు సండే కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. బట్ లాంగ్ రన్లో తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి మొదటి 16 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అఖండ 2 సినిమా మొదటి 14 రోజుల్లో మొదటి 2 వారాల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 89,03,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 15వ రోజు అంటే నిన్న ఈ సినిమా కేవలం 57,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వీకెండ్ కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో మళ్ళీ కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బాలయ్య బాబు గారు నడిచిన అఖండ 2 సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 90,80,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 107,14,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు నడిచిన అఖండ 2 సినిమా మొదటి 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 119,44,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 120 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. బట్ కలెక్షన్ చూస్తుంటే సినిమా అయితే అక్కడి వరకు వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇక ఫైనల్గా వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించి 23 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 218 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా మొదటి వారం కంటే ఎక్కువ దాదాపుగా 261,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 189,30,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే మొదటి 21 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 668,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 22వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపుగా 17,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్లో మళ్ళీ గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దురంధర్ సినిమా దాదాపుగా 21,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 23 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 707,55,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 834,90,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ సినిమా మొదటి 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,060 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 280 కోట్ల రూపాయలు 2 పార్ట్స్కి కలిపి. కానీ మొదటి పార్ట్తోనే ఈ సినిమా తన బడ్జెట్ను మించి వసూలు చేయడం జరిగింది కాబట్టి సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. బట్ రానున్న కాలంలో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట అవతార్ మూవీకి సంబంధించి, అఖండ మూవీకి సంబంధించి, దురంధర్ మూవీకి సంబంధించి 45, మార్క్, అలాగే ఛాంపియన్, ఇంకా శంబాలా మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.